వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఎకిరాల దత్తాత్రేయ. మనం రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి ఒకసారి తలుచుకుందాం. ఎందుకంటే మన భారతీయ సంప్రదాయంలో, అందులోనూ తెలుగు వాళ్ళకి ఈ రామాయణంలోనివి, భారతంలోని అంశాలు ఎంతగా జీవన విధానంలో కలిసిపోయాయంటే, ఇప్పుడు ఏ పొలిక చేసుకున్నా ఇందులో పాత్రల్ని, అందులో ఘట్టాలని కూడా స్మరణ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే దాని మీద అభిమానంతో ఈ కథకులు, అంటే కథలు చెప్పేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఒరిజినల్ గా ఉన్న దాంట్లోకి వీళ్ళు ఇంకొంచెం కొత్తగా ఏముంది, మనకి తెలిసిన దాన్ని కాకుండా ఇంకా ఏం డిఫరెంట్ గా ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉత్సుకత చూసి వీళ్ళు నాటకీయతను యాడ్ చేయడం కోసం ఉన్నవి లేనివి కూడా కొన్ని కలిపి చెప్పారు. మనం అలా కాకుండా యాక్చువల్ గా ఉన్న విషయాలు కొన్ని ప్రస్తావించుకుందాం. అయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనేక అవతారాలు భాగవతంలో చెప్పబడ్డాయి. ప్రధానంగా 10 చెప్పుకుంటాము, కానీ సంపూర్ణ అవతారాలు అంటే మాత్రము శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అని. 2 పూర్తిగా విభిన్నమైన అవతార పురుషులు వీళ్ళిద్దరు. అందులో సంపూర్ణంగా ఒక మానవుడిగా పుట్టి మనిషిగా ఎన్ని రకాల కష్టాలు పడాలో అన్ని రకాల కష్టాలు పడి, ఎటువంటి సందర్భంలో ధర్మాన్ని విడవకుండా ఎలా ఉన్నాడు అన్నదానికి చక్కటి ఈ ఉదాహరణగా మర్యాద పురుషోత్తముడుగా రాముడు కీర్తించబడ్డట్టుగా మనం అన్ని చదువుతున్నాం. అయితే ఈ జయ విజయులు శాపవశంగా పుట్టినటువంటి ఈ రాక్షసుల, ఈ రావణాసురుడు యొక్క విజృంభణతో మొత్తం ముల్లోకాలు తలకిందులైపోయి పరమాత్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతనికి ఎంతగా తన మీద తనకి నమ్మకము, బలగర్వంతో దేవతలతోటి, వాళ్ళతోటి, ఎవరితోటి కూడా చావు రాకూడదని కోరుకున్నాడు, కానీ మానవుల్ని, వానరుల్ని ఆ లిస్టులో ఆయన కలపలేదు. అదే దాన్ని అదనుగా చూసుకుని శ్రీ మహావిష్ణువు వాళ్ళందరికీ ధైర్యం చెప్పి తాను మానవుడిగా పుట్టడానికి సిద్ధమై, అదే టైంలో ఈ దేవతలందరూ కూడా వారి వారి అంశతోటి వానరులను ఇతర సంతతిగా అక్కడ, అంటే ఎలా అయితే వాయుదేవుడి అంశతో హనుమంతుడు పుట్టాడు, సూర్యుడు అన్ని వైపులా చూసేటువంటి లక్షణం కలిగిన వాడు కాబట్టి అటువంటి సూర్యుని అంశతోటి సుగ్రీవుడు, ఇలా అందరు దేవతలు వారి వారి అంశతోటి ఈ వానరులందరినీ కూడా సృష్టింపచేశారు. ఇక శ్రీ మహావిష్ణువు తన యొక్క పరివారమైనటువంటి ఆదిశేషుడు, సుదర్శన, పాంచజన్యాలు, ఇవి కూడా మొత్తానికి అక్కడ మానవ రూపంలో పుట్టడానికి సిద్ధపడ్డారు. అదే టైంలో దశరథుడు మరి ఈ కౌశల దేశాన్ని, అమరావతి దేవేంద్రుడు ఎలా పాలిస్తున్నాడో అంత దివ్యంగా నడుపుతున్నాడు, కానీ సంతానం లేరు. అంటే అన్ని అలా ఒకసారి మ్యాచ్ అవుతాయన్నమాట. వాళ్ళకి ఇలాంటి మహాత్ములు ఎంతో తపశ్శక్తి, పూర్వజన్మ పుణ్యం ఉంటే గాని పరమాత్మని వాళ్ళు సంతానంగా పొందలేరు. అందుకే వాళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతాలు, దాని విశేషాలు కూడా ఎకిరాల వేదవ్యాస్ గారు చాలా గొప్పగా అందులో వివరించారు, రామాయణంలో రహస్యాలు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి ఈ యజ్ఞం చేయించడానికి వచ్చినటువంటి మహాత్ముల్లో, అంటే పుత్రకామేష్టి యాగం చేయాలి అనే సంకల్పాన్ని ముందు అశ్వమేధం చేయమని వాళ్ళందరూ కూడా మంత్రులు వాళ్ళు సలహా ఇచ్చారు. దాంతో పాటు పుత్రకామేష్టి కూడా చేస్తే మంచిది అని సలహా ఇవ్వడంతో పిలిపించింది ఎవరిని? గొప్ప ఋషీశ్వరుడైన ఋష్యశృంగుణ్ణి. ఇక్కడ మనము ఆయన గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. మనము ఇప్పటికీ కూడా ఎంతో ప్రశాంతంగా చూసేటువంటి దివ్య క్షేత్రాల్లో శృంగేరి, శారదాపీఠము ఉన్న శృంగేరి ప్లేస్ ని చూస్తే ఎంతో ప్రశాంతంగా
అంటే ప్రకృతి రూపంలోని దేవతలు ఎలా ఉంటారో అన్నదానికి ఒక ఉదాహరణగా ఉంటుంది. ఇలాంటి శృంగేరి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ ఋష్యశృంగ మహాముని ఈ దశరథుడి యొక్క తమ్ముడు కుశధ్వజుడికి దశరథుడికి కుమార్తె అయినటువంటి శాంతని దత్తతగా ఇచ్చేసాడు అప్పటికి. అంటే అప్పటికే దశరథుడు పుత్రకామేష్టి చేసే టైంకి పిల్లలు లేరు అని అందరూ అనుకుంటారు, కానీ ఆయనకి అప్పటికే ఒక కూతురు పుట్టింది. ఆయన తమ్ముడికి పిల్లలు లేరని ఒక తమ్ముడికి అట్లా ఇవ్వడం జరిగింది. సో అలా జరిగినటువంటి ఆ శాంతని ఎవరికి ఇచ్చి వివాహం చేశారు? శృంగేరి నుంచి వచ్చినటువంటి ఆ ఋష్యశృంగ మహాముని. అంటే వాళ్ళ రాజ్యంలో వర్షాలు పడక కరువు కాటకాలతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమంది స్త్రీలను పంపించి ఆకర్షించి వాళ్ళ రాజ్యానికి రప్పిస్తారు ఈ ఋష్యశృంగ మహాముని. ఆయన తపస్సంపన్నుడు, చిన్నప్పటి నుంచి అసలు ఆడవాళ్ళని చూసే తెలీదు ఆయనకి. అలాంటి వాడు కాలు మోపితే చాలు అక్కడ వర్షం పడుతుందన్న ఉద్దేశంతో ఆయన్ని పిలిపించారు. ఆయన అడుగు పెట్టడంతో అక్కడంతా కుంభవృష్టిగా వర్షాలు పడ్డాయి. అందుకని చూడండి, ఎటువంటి లోపాలు అవి లేకుండా ఎంతో బ్యాలెన్స్డ్ గా మనోచాంచల్యం లేని వాళ్ళు కనబడితే అబ్బో పెద్ద ఋష్యశృంగుడు అని అంటారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా ఈ పేర్లు మనకి ప్రాచుర్యంలోకి మన సంస్కారంలోకి వచ్చేసాయి. అలాంటి ఋష్యశృంగముని మహాముని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇతర మునులు వాళ్ళందరితోటి కలిసి దశరథుడి చేత ఈ గొప్ప యాగాన్ని చేయించి ఆ యాగంలో సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మ పంపగా ఇచ్చినటువంటి పాయసాన్ని దశరథుడికిచ్చి మీ భార్యల చేత దీన్ని తినిపింప చేయమని చెప్పి అక్కడ ఆయన ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. అయితే ఈ పాయసాన్ని ముందు ఒక సగభాగం కౌసల్యాదేవికి ఇచ్చారు. మిగతా సగభాగంలో ఒక సగాన్ని సుమిత్రకిచ్చి ఆ మిగిలిన సగాన్ని మళ్ళీ 2 భాగాలు చేసి కైకేయికి ఒక భాగాన్ని తిరిగి సుమిత్రకి ఒక భాగాన్ని ఇచ్చారు. ఇలాగా 2 సార్లు వేరే వేరే భాగాలు పొందినటువంటి సుమిత్రకి 2 పిల్లలు పుట్టారు. అట్లాగే ఇక మొదట శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారంగా 12 నెలలు గర్భధారణ తర్వాత కౌసల్యాదేవికి పుట్టారు. అంటే మనకి ఎలా అయితే రాసులు 12 రాసులు మనం చెప్పినట్టుగా మనం మామూలుగా 9 మాసాలు అని చెప్పుకుంటాం, ఇక్కడ 12 మాసాలు. అయితే దీనికి కొంతమంది చెప్పే వివరణ ఏంటంటే ముందుగా తండ్రి యొక్క శరీరంలో ఉండి తర్వాత తల్లిలో ప్రవేశిస్తారు అనేటువంటి మన యొక్క బిలీఫ్ కి తగ్గట్టుగా ఇది ముందు 3 నెలలు తండ్రి ఆత్మలోకి ప్రవేశించి, ఎందుకంటే పుత్రానాం ఆత్మనామసి అనేటువంటి నానుడి మనకుంది, అలా ప్రవేశిస్తారని. తర్వాత ఇక ఈ సుమిత్రకి 2 పిల్లలు, కైకేయికి ఒకళ్ళు, ఇలా జన్మించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ అవతారం రావడం అనేది మానవ రూపంలో మామూలుగా పుట్టి అనితర సాధ్యమైన కార్యాలు చేయడం అంటే అసలు ఇది రాయడం అనేది ఎలా జరిగింది అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే అసలు ఈ రామాయణ కథ రాయడం ఎలా ప్రారంభమైంది అన్నది మనం తర్వాత గమనిద్దాం.